ఈ భూమిపై మానవాళి మనుగడకు కారణం చెట్లు. మనం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడానికి కారణం చెట్లే. అవే లేకపోతే మనకు ఆక్సిజన్ అందదు. కానీ పర్యావరణాన్ని కాపాడాల్సిన సమాజం చెట్లను నరికి పారేస్తుంది. అలాంటి తప్పిదం చేసిన ఓ వ్యక్తికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఆగ్రాలోని తాజ్ ట్రపెజియం జోన్లో శివశంకర్ అగర్వాల్ అనే వ్యక్తి అనుమతి లేకుండా రాత్రికి రాత్రే 454 చెట్లను నరికివేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1972 ప్రకారం ప్రభుత్వ భూమిలో 32 చెట్లను నరికినందుకు భూ యజమాని శివశంకర్ అగర్వాల్కి జరిమానాతో కూడిన శిక్షను విధించింది. ఒక్కో చెట్టుకు ₹1,00,000 జరిమానా విధిస్తూ అతను ఎన్ని చెట్లయితే నరికివేశారో అన్ని మొక్కలు నాటాలని తీర్పునిచ్చింది. నిజానికి చెట్లను నరికివేయడం చాలా పెద్ద నేరం. 454 చెట్లు మళ్లీ పెరగాలి అంటే కనీసం 100 ఏళ్లు పడుతుంది. ఇక పర్యావరణ విషయంలో అస్సలు దయ చూపకూడదని, అతనికిది సరైన శిక్ష అంటూ పలువురు సుప్రీంకోర్టు తీర్పును సమర్థిస్తున్నారు.